నా ఊహల్లో కనిపించిన ఊరు, అన్నపూర్ణాదేవి ముక్కు పుడక దొరికిన ఊరు, నేను అక్షయ్ను సమాధిలో పడుకోబెట్టవలసిన ఊరు ఇదే. ఎంత తొందరగా నేను పని ముగించగలిగితే అంత తొందరగా నా అసలు రూపాన్ని పొందగలుగుతాను. ఈ సంవత్సరం వరుణదేవుడు కరుణ చూపించాడు కాబట్టి పంటలు బాగా పండాయి. లేదంటే మన ఇంటి పొయ్యిలు వంటలకు కూడా నోచుకునుండేవి కాదు. నేననుకున్న కార్యం నెరవేరేంత వరకు నా మీద ఎవ్వరికీ ఎటువంటి అనుమానమూ రాకూడదు. అనుమానం కలిగి నా గురించి బయట పెట్టాలనుకునేవారు ఈ భూమి మీద ఉండకూడదు. నా రాకను ఎవరు పసిగట్టినా పసిగట్టకపోయినా నువ్వైతే కనిపెట్టగలుగుతావులే. నువ్వరిస్తే ఊరికేదో అరిష్టం రాబోతుందని ఊరు జనానికి అనుమానం వస్తుంది. పో ఇక్కడి నుంచి. వేదవతి గారు వాళ్ళు ఈ మధ్య పండగలు ఏరువాకలు సరిగ్గా చేయకపోయినా సకాలంలో వర్షాలు పడ్డం వల్ల మన పంటలు మన చేతికి అందుతున్నాయి. లేదంటే మనలో ఎంతమంది చనిపోయేవాళ్ళమో. అవునవును, నువ్వు అన్నది నిజమే బాలరాజు. ప్రస్తుతం అయితే మన అదృష్టం చాలా బాగుంది. ఆ అన్నపూర్ణాదేవి చల్లగా చూస్తుంది. మన ఊరికి ఏ అరిష్టం రాకుండా ఆ తల్లే కాపాడాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా మన జీవితాలు సాగిపోతే చాలు. వసీకర మీ ఊర్లో అడుగు పెట్టింది. ఇంకా మీ జీవితాలు సాఫీగా ఎందుకు సాగుతాయి? అల్లకల్లోలం సృష్టిస్తాను. వీలైనంత తొందరగా అక్షయ్ను ఇక్కడకు రప్పిస్తాను. మళ్ళీ నా మాంత్రిక అవతారం తిరిగి పొందడం కోసం ఏం చెయ్యాలో నాకు తెలుసు. జై జట. నా ప్రభావం ఎలా ఉంటుందో ఈ అమాయక ప్రజలకు రుచి చూపించు. చలం 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 ఏమైంది? చలం 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 ఏమైందయ్యా? ఏమైందిరా? చలం చలం ఏమైంది? చలం ఏమైంది? అరే, చనిపోయినట్టున్నాడు. ఒళ్ళంతా నలుపైపోయింది. చనిపోయాడు అనుకుంటా. ఒరే చలం, కాలు చలం. నాకు కాటేసినట్టు అరే, చలం. అయిపోయింది. ఇలా నల్లగా ఎందుకైనట్టు? చలం అందరూ సంతోషంగా ఉన్నామని ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇంతలోనే ఇలా అయిపోయిందేంటి?